సింహాచలంలో గోడ నిర్మాణానికి ఎటువంటి టెండర్ లేదు, సర్క్యులర్ లేదు. జస్ట్ నోటి మాటతో నిర్మాణం జరిగింది. వైదిక నిబంధనలు ఉల్లంఘించారని కమిటీకి వివరించారు ఆలయ అర్చకులు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్కు విరుద్ధంగా నిర్మాణం చేపట్టొద్దని ముందే చెప్పినట్లుగా తెలిపారు వైదికులు. అర్చకుల మాట వినకుండా గోడ నిర్మాణాన్ని చేపట్టారు అధికారులు. రెండో రోజు విచారణలో వైదికులు ఇచ్చిన సమాచారాన్ని, వివరణలను కూడా నివేదికలో పొందుపరిచారు కమిటీ సభ్యులు. అంటే దీనికి ప్రిలిమినరీ రిపోర్టు 72 అవర్స్ అంటే 3 రోజుల్లో ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది మేము ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డీటెయిల్డ్ రిపోర్ట్ 1 నెల టైంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే దీనికి ప్రిలిమినరీ రిపోర్టు 72 అవర్స్ అంటే 3 రోజుల్లో ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది మేము ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డీటెయిల్డ్ రిపోర్ట్ 1 నెల టైంలో ఇవ్వడం జరుగుతుంది. వైదిక నిబంధనలు ఉల్లంఘించారని కమిటీకి వివరించారు ఆలయ అర్చకులు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్కు విరుద్ధంగా నిర్మాణం చేపట్టొద్దని ముందే చెప్పినట్లుగా తెలిపారు వైదికులు. అర్చకుల మాట వినకుండా గోడ నిర్మాణాన్ని చేపట్టారు అధికారులు. రెండో రోజు విచారణలో వైదికులు ఇచ్చిన సమాచారాన్ని, వివరణలను కూడా నివేదికలో పొందుపరిచారు కమిటీ సభ్యులు. అంటే దీనికి ప్రిలిమినరీ రిపోర్టు 72 అవర్స్ అంటే 3 రోజుల్లో ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది మేము ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డీటెయిల్డ్ రిపోర్ట్ 1 నెల టైంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే దీనికి ప్రిలిమినరీ రిపోర్టు 72 అవర్స్ అంటే 3 రోజుల్లో ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది మేము ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డీటెయిల్డ్ రిపోర్ట్ 1 నెల టైంలో ఇవ్వడం జరుగుతుంది.